అందరికీ శుభోదయం. నా పేరు అద్విక్. నేను యూకేజీ చదువుతున్నాను. 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన భారతదేశానికి సొంత రాజ్యాంగం లేదు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. మన భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. 1950 జనవరి 6న మన భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారతదేశం సంస్కృతులు, సాంప్రదాయాలు మరియు నిలయమైన పుణ్యభూమి. హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం వరకు విస్తరించి ఉన్న ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన నాగరికతలను తనలో దాచుకుంది. భరత చక్రవర్తి పేరు మీద ఈ భూమికి భరతఖండం అని పేరు. నమస్తే సదా వత్సలే మాతృభూమి, నమస్తే సదా వత్సలే మాతృభూమి, త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం, త్వయా హిందూ భూమి సుఖం వర్ధితోహం, మహామంగళే పుణ్యభూమి త్వతర్తే, మహామంగళే పుణ్యభూమి త్వతత్వే, త్వతత్వే శకాయో నమస్తే నమస్తే, త్వతత్వే శకాయో నమస్తే నమస్తే. ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రభూత, ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రభూత. జై బోలో భారత్ మాతా की जय. థ్యాంక్ యూ.